శ్రీ గురుభ్యో నమ. పరశురామ పంతుల లింగమూర్తి గురుమూర్తి గారు రాసినటువంటి సీతారామాంజనేయ సంవాదంలోని విషయాన్ని సంక్షిప్తంగా అమ్మగారు చెప్పిన దాన్ని నిన్నటి వరకు చెప్పుకున్నాం కదా. ఈరోజు కొంచెం టైం ఉంది కనుక భక్తి అంటే ఏంటో చెప్పుకుందాం. భక్తి అంటే ఏంటో చెప్పుకుందాం. నిర్మలమైన ఏకాగ్రమైన మనస్సుతో జగదాధారుణ్ణి పూజించటం, ధ్యానించటం, జగత్తులో భగవద్ దర్శనం చేయటం భక్తి. అసలు భక్తి అంటే ఏంటి? నిర్మలమైనటువంటి ఏకాగ్రమైనటువంటి మనస్సుతో జగత్తుకంతటికి ఆధారభూతమైనటువంటి జగదాధారుణ్ణి పూజించటం, ధ్యానించటం, జగత్తులో భగవద్ దర్శనం చేయటం. జగత్తులో అంటే ఆ జగత్తులో ఉన్నది కూడా ఆ భగవత్ స్వరూపమే అని అక్కడ కూడా అదే స్వరూపాన్ని దర్శించటం భక్తి. ప్రథమంగా ఇలా చేయటం కష్టం కనుక మానవుడు ఏం చేస్తున్నాడు? ప్రతీకను ఆశ్రయిస్తాడు. ఆ ప్రతీక ఎలా ఉంటుంది? శిల అవ్వచ్చు, దారులోన అవ్వచ్చు, మృత్తుక అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. ఇంతవరకు లోకమంతటా నిత్యము చేస్తుంది ఏమిటయ్యా అంటే ఇలాంటి ప్రతీకలను కొనుక్కొచ్చుకొని ఆరాధన చేయటం జరుగుతున్నది. అదే ₹1 ప్రతీకను తెచ్చి ఆవాహన చేసి నీ మనోశక్తిచే దాని యందు ఈశ్వర భావన చేసి దానినే సర్వంగా భావిస్తున్నాము. అమ్మగారు చాలాసార్లు చెప్పారు, ₹1 తీసుకెళ్ళి ఒక బొమ్మను కొనుక్కొస్తాం, ఒక దేవుణ్ణి, దాన్ని ఆవాహన చేస్తాం. నీ మనోశక్తి దాని యందు ఈశ్వర భావనని కలగజేయించుకుని దాన్నే సర్వంగా భావిస్తున్నాము. అమ్మగారు చెప్తారు, గుళ్ళల్లో దేవుళ్ళని వాళ్ళని ప్రతిష్ఠిస్తున్నప్పుడు ఆ మంత్రాల ద్వారా ఆ మనుషుల్లో ఉన్న శక్తి ఆ విగ్రహంలో ప్రవేశిస్తుందిట. అది నీవు రూకతో కొన్నప్పుడు కొన్న భావన ఇప్పుడు లేదు. అక్కడ కొనుక్కొచ్చినప్పుడు ఏం లేదు, మనకు వినాయక చవితి ఇవన్నీ మనకు గుర్తే ఉన్నాయి. అక్కడ కొనుక్కొచ్చినప్పుడు ఏమీ లేదు. ఇప్పుడు అది జగదాధారుడైన ఈశ్వర రూపం. ఎందుకంటే నువ్వు తీసుకొచ్చి దాన్ని మందిరంలో పెట్టి ప్రతిష్ఠ చేసుకుని నీ దాంతో దాన్ని ప్రతిష్ఠ చేసావు కనుక ఇప్పుడు అదేమైంది? ఈశ్వరుడు రూపమైంది. 2 మార్లు నీ భావనా వ్యత్యాసమే కానీ ప్రతీకలో ఏ మార్పు లేదు. నువ్వు ₹1 పెట్టుకున్నప్పుడు అదే ప్రతీక, నువ్వు తీసుకొచ్చి దాన్ని పూజా మందిరంలో పెట్టి దాంతో చేసినప్పుడు వచ్చిన ఇది కూడా అప్పుడు అది ప్రతీకే. కానీ భావం ఎక్కడొచ్చింది? నీ మనోభావంలో మార్పు వ్యత్యాసమే కానీ అందులో మాత్రం ఎలాంటి మార్పు లేదు. కానీ భక్తి పారవస్యంతో ఆ మాట సహించలేరు. చిన్ని కృష్ణుని ముద్దు చేష్టలు, శ్రీరాముని గంభీరము, శివుని మనోహర రూపము స్పష్టంగా చూడగలిగే భక్తుడు ప్రతీక అనిన ఒప్పుకోడు. అది ఒక బొమ్మ అనే ప్రతీక అంటే మాత్రం ఒప్పుకోడు. ఇక్కడ ఒక మెలిక స్పష్టమవుతోంది. తానెవరో తానే ఎరగని మానవుడు ఎదుట భగవంతుని తానే సృష్టించుకొని తానే పూజిస్తూ ఆనందిస్తూ ఉంటాడు. తన స్వరూపం ఏంటో తనకి తెలియదు, కానీ బయట నుంచి ఒక ప్రతీకను కొనుక్కొచ్చుకొచ్చి ఆ భగవంతుడిని తనే సృష్టించుకుని తానే పూజించుకుంటూ ఆనందిస్తూ ఉంటున్నాడు. సృష్టించినది, పూజించినది, ఆనందించేది తానేనని గుర్తించడు. ఎదుట ప్రతీకలోని ప్రభావం అని భావిస్తాడు. అదంతా కూడా దేవుడి ప్రభావం, అంతా దేవుడే చేస్తాడు, దేవుడిని చూడటం లేదు, దేవుడు చేస్తున్నాడు, ఇవన్నీ కూడా నడుస్తుంటాయి అన్నమాట. భక్తిభావంలోనికి మారుతున్నప్పుడు హడావిడి తగ్గి మనలో ఉన్నటువంటి హడావిడి తగ్గి విచారణ మొదలవుతుంది. ఆ భక్తి కనుక పోగా చేయగా అమ్మగారు అనేవారు, ఎన్నాళ్ళు చేస్తాము ఏంటి, ఎన్నాళ్ళు ఇదేనా, ఇంకేం లేదా, ఇంకేదన్నా తెలుసుకునేది ఉందా అనే భావన వచ్చినప్పుడు, జ్ఞానం అనేది కలిగినప్పుడు, జ్ఞానంలోకి మన మనసు మారుతున్నప్పుడు అన్నమాట, మనలో ఉన్న హడావిడి తగ్గేసి విచారణ మొదలవుతుంది. విచారణ మొదలైనప్పుడు ఏమవుతుందట? జగత్తుకంతా భగవానుడే ఆధారమని
జగత్తంతా భగవన్నిలయమని అర్థమవుతుంది. మన వల్ల కాకపోతే ఏమలే అంతా దేవుడి దయ, ఆ దేవుడే చేస్తున్నాడు అనుకుని అక్కడ వదిలేస్తాం. లేదంటే మనమే చేస్తున్నామనే భావనలో ఉంటాం అన్నమాట. సమస్తము ఈశ్వరమయముగా అవగతమవుతుంది. అప్పుడు ఎప్పుడైతే మనలో శుభేచ్ఛ మొదలై జ్ఞానం మొదలవుతుందో అప్పుడు ఇదంతా కూడా ఈశ్వరమయంగా అవగతమవుతుంది. సాక్షిగా సర్వత్రా ఈశ్వర దర్శనము చేస్తాడు. అప్పుడు తన సాక్షిత్వానికి వస్తాడు. మొత్తం ఉన్నదంతా కూడా ఈశ్వర స్వరూపం అని చెప్పి దర్శిస్తాట. అనన్య భక్తి అలవడుతుంది. ఇదివరకేముంది భక్తి, ఇది ఇప్పుడు అనన్య భక్తి. అమ్మగారు అనేవారు, ఒక దేవుడిని నమ్ముకోకుండా అనేక దేవుళ్ళు, అది వ్యభిచార భక్తి అవుతుంది అనేవారు. ఒకటే భావంతో చూడటం అనన్య భక్తి అన్నమాట. ఈ మార్పు అంతా ఎక్కడ జరుగుతోంది అని ఆలోచిస్తే తనలో అని తెలిసి ఆశ్చర్యం కలుగుతుంది. అలే ఇలాంటి మార్పులు జరుగుతున్నాయా అని చెప్పి ఆశ్చర్యం కలుగుతుంది. ఏది ఆలోచిస్తున్నప్పుడు, జ్ఞానం అనేది కలిగినప్పుడు, ఇదంతా కూడా జగత్తుకంతా ఆధారం భగవన్నిలయమే అని తెలిసినప్పుడు, సమస్తము ఈశ్వరమయంగా అవగతమవుతున్నప్పుడు, సాక్షిగా సర్వత్రా అంతా దర్శిస్తున్నప్పుడు, అనన్యభక్తి అలవడినప్పుడు ఆలోచిస్తే ఇదంతా ఎక్కడ జరుగుతోందండి? తనలోనే. హృదయంలో ఉన్న రామును కనుగొని తానే శక్తిమయుడని తెలుసుకుంటాడు. తన హృదయంలో ఉన్నటువంటి ఆ తత్వాన్ని, ఆ రామతత్వాన్ని తెలుసుకుని ఇదంతా కూడా అదే అని చెప్పి తాను తెలుసుకుంటాడు. తనలో నుండి ప్రతిదీ వ్యక్తమవుతున్నది, బయట నుండి తనలోకి ఏదీ రావటము లేదు. ప్రతిదీ కూడా ఏమవుతుంది? తనలోంచే వ్యక్తమవుతోంది, బయట నుంచి మాత్రం ఏదీ రావటం లేదని తెలుసుకుంటాడు. అది ఏంటి? విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం. తన అంతర్గతములోని మనోమాయ శక్తి భావన చేత ఈ జగత్తంతా ప్రకాశిస్తుందని తెలిసిపోతుంది. అదనమాట. ఏం చేస్తున్నాడు? మనం కూర్చుని ఆలోచిస్తే నెమ్మదిగా ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది? మన మనోభావన, మన మనస్సులోంచే ఇవన్నీ కూడా బయలుదేరుతున్నాయి. ఆ దర్పణం అనే దాంట్లో, ఈ అంతఃకరణలో ఇవన్నీ మనకి ప్రతిబింబితమైనప్పుడు ఈ ఆత్మస్వరూపం ఇవన్నీ మనలోంచి వస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనలోని ఆలోచనలే మనలోంచి బయటకు వస్తున్నాయి. మనోమాయాశక్తి భావన చేత ఈ జగత్తంతా ప్రకాశిస్తున్నదని తెలిసిపోతోంది. మనోమాయాశక్తి కూడా ఎక్కడి నుంచి వస్తుంది? అంతర్గతమైనటువంటి ఆత్మస్వరూపంలోంచే వస్తోంది. ఇన్నాళ్ళు చేసిన దైవభక్తి మాత్రం వృధా కాదు. ఏమైపోతుంది? అది భక్తి, ధ్యాన, జ్ఞాన ధారణల వలన మనస్సు నంటి ఉంటి ఉన్న మలిన గుణము ప్రక్షాళన అవుతుంది. ఏ భక్తి? అనన్య భక్తి ద్వారా ఆ జ్ఞానాన్ని తెలుసుకున్న తర్వాత జ్ఞానంతో ధారణ, తైలధారవత్ అంటారు. ఎప్పుడు కూడా ఈశ్వర స్వరూపాన్ని ధారణ చేస్తున్నందువల్ల ఏమవుతుందిట? మనలో ఉన్న మలిన గుణాలన్నీ కూడా ప్రక్షాళన అయిపోతాయన్నమాట. మనసుకి అద్దము వలె శుద్ధమైపోతుంది. శుద్ధమైనప్పుడు ఏమవుతుంది? శుద్ధ మనసు సర్వత్రా ఆత్మప్రకాశాన్నే చూపిస్తుంటే వైరాగ్యము దృఢపడుతుంది. అప్పుడు వైరాగ్యం అనేది మనకి కలుగుతుందిట. తాను ఆత్మస్వరూపుణ్ణని, తన ప్రకాశము చేతనే జగత్తు వెలుగొందుచున్నదని తెలిసిన తర్వాత జగత్తు యందు బ్రహ్మభావన ఉదయించి సర్వము బ్రహ్మమయంగా తోస్తుంది. అది ఏంటి? నాలో ఉన్న స్వరూపంతోనే ఈ జగత్తంతా వెలుగొందుతుందని తెలుసుకున్న తర్వాత ఈ జగత్తందు కూడా బ్రహ్మభావన కలుగుతుంది. ఈ జగత్తు కూడా అందులోంచే వచ్చింది, ఆత్మస్వరూపంలోంచి. ఆత్మస్వరూపుణ్ణి నేనే, నాలోంచి వస్తుంది ఇదంతా అని ఎప్పుడైతే నీకు ఆ భావన ఉదయిస్తుందో సర్వము కూడా ఏమవుతుంది? బ్రహ్మమయంగా తోస్తుంది. లోకంబులు, లోకస్తులు, లోకేశులు అన్నిటినీ అధిగమించి సర్వమయుడే వెలుగుతున్న ఆత్మప్రకాశ రూపుడే వెలుగొందుతాడు. ఎలాట? లోకంబులు, లోకస్తులు, లోకేశులు ఇవన్నీ కూడా అన్నిటినీ అధిగమించి సర్వమై వెలుగుతున్న ఆత్మప్రకాశ రూపుడై వెలుగుతూ ఉంటాడనమాట. తనే ఆత్మస్వరూపాన్ని, వీటిలన్నిటినీ మించినటువంటి ఆత్మస్వరూపం నాలో వెలుగుతోంది, నేనే ఆ స్వరూపాన్ని అని తెలుసుకుని ఎలా ఉంటాడట అంటే జ్ఞానమయుడైపోయి ఈ సర్వము కూడా ఈశ్వర స్వరూపం అని చెప్పి తెలుసుకుని అజ్ఞానాన్ని పారద్రోలుకొని అనన్య భక్తితో, జ్ఞానంతో ఉంటాడనమాట. ఇది అవాంగ్మానస గోచరము, అనిర్వచనీయము, సచ్చిదానందము. ఆ భావం ఎలాంటిదిట? అవాంగ్మానస గోచరము, వాక్కుకి మనస్సుకి అందదు. అనిర్వచనీయము, చెప్పడానికి వీలు లేనటువంటిది. సచ్చిత్ ఆనంద స్వరూపం. అది అంతకు తప్పుడు
మానవుడు ఎదుటనైనా ధ్యానించటం మొదలు పెట్టిన తప్పక తన వైపుకు తిరగలడు. ముందు ఎదుటైనా బాహ్యంగాన్నా ముందు అందుకే చెప్పారు శంకరాచార్యుల వారు ఇన్ని స్తోత్రాలు ఇన్ని ఇవి రాశారు అన్నీ కూడా. అంటే ఆయన ఎక్కడెక్కడో ఇవన్నీ ప్రతిష్ఠించి వచ్చారట. ఎందుకు? మధ్యాధికారులకు ముందు మధ్యములకు అన్నమాట. వీళ్ళందరూ కూడా ఇది చేసుకుంటూ ఎదుటనైనా ముందు ధ్యానించటం మొదలుపెట్టిన తర్వాత తప్పక తన వైపుకు తిరుగుతాడు. ఒకప్పుడు కాకపోతే ఒకప్పుడైనా ఎంతో మనం నిశ్చల మనస్సుతో దేవుడి మందిరం దగ్గర కూర్చొని ఆ దేవుడిని ధ్యానిస్తున్నప్పుడు మనసు ఎంత నిశ్చలంగా ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడైనా ఒక్కసారి అంతర్ముఖం అవుతుంది మనస్సు. నెమ్మదిగా ఏమవుతుందంటే ధ్యానించడం మొదలు పెడితే తప్పక తన వైపుకు తిరుగుతాడు. నిజమైన ద్వైతము అద్వైతంలోకి తీసుకువెళ్ళగలదు. నిజమైన ద్వైతము కామ్యకర్మలతో కూడిన ద్వైతము కాదు. ఆ భగవత్ స్వరూపంలో ఆ భగవంతుడిని కూడా ఎలా ప్రార్థించాలి? అనన్యభక్తితో ప్రార్థించాలి. నువ్వు తప్ప, నీవే తప్ప నీ తప్పరం బెరుగ. గజేంద్రుడు కూడా అన్నీ వదిలేసుకుని రెండు చేతులు ఎత్తినప్పుడు నువ్వు తప్ప నాకు ఇంకేమీ లేదన్నప్పుడు ఆయన ప్రత్యక్షం అవుతాడు. అలాగే మనం కూడా ఈ ఎదురుకుండా ఉన్నటువంటి ఆ భగవత్ స్వరూపాన్ని ప్రార్థించుకుంటూ అది తప్ప ఇంకేమీ లేదనే భావన ఎప్పుడైతే పెరుగుతుందో మనకి ఈ ద్వైతంలోంచి మనం అద్వైతంలోకి ఎడతామన్నమాట. నిర్మలమైన భక్తి అలవడిన అరిషడ్వర్గములు జయించగలడు. నిర్మలమైన భక్తి కనుక మనకు వస్తే నిశ్చలమైనటువంటి భక్తి అరిషడ్వర్గములు, మనలో అరిషడ్వర్గములు ఉన్నవి, అవి జయించగలడు. గుణములను అరికట్టగలడు. సత్వరజస్తమో గుణాలని, కామక్రోధ లోపమోహ మదమత్సార్యాలని అరిషడ్వర్గాల్ని వదిలించుకోగలడు. కామ్యకర్మ జ్ఞానము చేత నిష్కామకర్మ అయి అనన్యభావన ఉదయించగలదు. నువ్వు కామ్యకర్మ ఏదైతే చేస్తున్నావో జ్ఞానము చేత నెమ్మదిగా అదేమవుతుంది? నిష్కామకర్మ అవుతుంది. ఎన్నాళ్ళు కోరికలతో కర్మలు చేస్తావు నువ్వు? ఒకటైపోతే ఒకటైతే ఒకటి, ఇది అయిపోతే ఇంకోటి, అది అయిపోతే ఇంకొకటి, ఈ కోరిక అయిపోతే ఆ కోరిక, ఆ కోరిక అయిపోతే ఆ కోరిక. దీనివల్ల ఏమవుతుందంటే మనకు పెరుగుతుంది తప్ప ఇంకేమీ లేదు. అది ఎలా చదవాలి? నిష్కామకర్మ అయిపోవాలి. అయినప్పుడు అనన్యభావన ఉదయిస్తుంది. తన్ను తాను తెలుసుకుని తానైపోగలడు. చూడండి, తన స్వరూపం ఏంటో తాను తెలుసుకుని అదే తనైపోతాడనమాట. ఇది ఉపనిషత్ సారం. శృతి స్మృతి పురాణాలు ఆంతర్య బోధాని ఈ అంతరార్థము తెలుసుకొని బంధ విముక్తుడివై నీకు నువ్వే ప్రయత్నించు. శృతులు స్మృతులు పురాణాలు ఆంతర్య బోధ, వీటి యొక్క ఆంతర్యం ఏంటయ్యా? ఈ బోధలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి? దానిలో ఉన్న అంతరార్థం ఏమిటి? ఊరికే చదువుకోవటం కాదు, అందులో ఉన్న అంతరార్థాలు ఏమిటో తెలుసుకోవాలి. తెలుసుకుని బంధ విముక్తులే నీకు నీవే ప్రయత్నించాలి. మనకు మనమే ప్రయత్నించాలన్నమాట. ఎవరైనా కొంతవరకే చేయగలరు, పై వరకు నీకు నువ్వే వెళ్ళిపోగలను. ఎవరైనా సరే కొంతవరకే చేయగలరు. ఇప్పుడు గురువు కూడా మన అంతవరకే తీసుకెళ్తారట. అక్కడికి వెళ్ళిన తర్వాత అనుభవం అనేది మనకే రావాలి. గురువు మనకు మార్గం చూపిస్తారు. ఎవరైనా సరే, ఎవరు చెప్పినా సరే అంతవరకే తీసుకెళ్తారు. తర్వాత ఏం చేయాలి? మనకు మనమే వెళ్ళాలి. ప్రకాశము తెలుసుకుని ఆత్మస్వరూపుని నేనే అనే అనుభవములో తెలుసుకున్న నీవే పరమాత్మ స్వరూపుడివి కాజాలవు. ఇది పరమసత్యము. ఆ స్వరూపం ఇలా ఉంటుందయ్యా, అక్కడికి వెళ్తుంటే ఈ వెలుగు ఇలా ఉంటుందయ్యా, ఈ రకంగా వెళ్ళాలయ్యా అని చెప్పి గురువు చెప్తున్నప్పుడు మనంతటా మనము ఆ స్వరూపాన్ని తెలుసుకోవడానికి మనం అంతర్ముఖంగా సాధన చేసుకున్నప్పుడు, ఆత్మస్వరూపుని నేనే అనే అనుభవంలో తెచ్చుకున్నప్పుడు నీవే పరమాత్మ స్వరూపుడివి అవుతావు అన్నమాట. జగత్తులో ఈశ్వరుడు పురుషుడుగా శుద్ధమాయా ప్రకృతిగా అయి వివిధ ప్రాపంచికపు సృష్టిని సృజించుచున్నది. జగత్తులో ఈశ్వరుడుగా పురుషుడుగా శుద్ధమాయము ప్రకృతిగా అయ్యి వివిధ ప్రాపంచకపు సృష్టిని సృజిస్తుందిట. ఇది సమిష్టి కార్యం. సమిష్టి కార్యం జగత్తులో మొత్తం ఈ జగత్తంతా కూడా ఈశ్వరుడు పురుషుడిగా అయ్యి శుద్ధమాయము ప్రకృతిగా అవుతోంది. దీనివల్ల ఈ సమిష్టి సృష్టి జరుగుతోంది. ఇది సమిష్టి కార్యము. సమస్త చరాచర జీవరాశులలో జగత్తు ద్యోతకమొగుచున్నది. ఎక్కడ చూసినా సరే అదే స్వరూపం, అది లేనిది లేదనమాట. జడాలు ఉండాలన్నా, చరములు ఉండవలన్నా, అచరములు ఉండాలన్నా, జీవరాశులు బతకాలన్నా, జగత్తు నిలవాలన్నా, ఏది చేసినా సరే కాలాలు మారుతూ ఉన్నాయి. అమ్మగారు చెప్పేవారు వర్షాకాలం, ఎండాకాలం, శీతాకాలం మనం చెప్తే వస్తాయా? అవన్నీ కూడా వాటికి అవి మారుతూ ఉంటాయి. ఇది సమిష్టి కార్యము.
సమస్త చరాచర జీవరాశుల్లో జగత్ ఇలా ద్యోతకమవుతూనే ఉన్నది. జీవునకు ఆనంద పరవశ్యం కలిగినప్పుడు అతనికి జగధ్యాస లేదు. జీవుడు గనక ఆనంద పారవస్యంలో ఉంటే కనుక జగధ్యాస ఉండదు. అంటే తాత్కాలిక లయమైందనమాట. ఆనందానుభవమైనప్పుడు సృష్టి లయమవుతూ ఉంటే సృష్టి తనకు లేకపోవటలోకి విదితమే కదా. అది తాత్కాలికంగా లయమైపోతుంది. ఆనందానుభవమైనప్పుడు సృష్టి లయమవుతూ ఉంటే సృష్టి తనకు లేకపోవటం విదితమే కదా. ఇప్పుడు ఏమీ లేకుండా మనం ప్రశాంతమైన మనసుతో కూర్చున్నాము. ఏ కదలికలు లేవు, ఏ సంకల్పాలు లేవు, ఒక రకమైన ఆనందానుభవంలో ఉంటున్నాం మనం. చూడండి, కొన్ని చేస్తుంటే ఆనందం వస్తూ ఉంటుంది. ఎవరన్నా ఏదైనా చెప్తున్నప్పుడు వింటున్నప్పుడు, మంచి బోధ వింటున్నప్పుడు, మంచి పాట వింటున్నప్పుడు, మంచి గ్రంథం చదువుతున్నప్పుడు మనం ప్రశాంతంగా, మనం ఆనందంగా, లేదా మానసికంగా కూర్చొని ధ్యానంలో ఉన్నప్పుడు ప్రశాంతమైన మనస్సుతో ఉంటాం. మనం ఉన్నప్పుడు ఏమవుతుంది, అసలు ఏ సృష్టి లేనటువంటి అనుభవం వస్తూ ఉంటుంది మనకి. జీవుని ఇంద్రియ వ్యాపారాలు ఏమవుతాయంటే ఆ క్షణంలో ఆగిపోతాయి. జగత్తుతో సంబంధం ఉండదు. లేనప్పుడు ఆ సంబంధంలో ఆ టైంలో జగత్తు లేనట్టే కదా. నువ్వు ఎప్పుడైతే ప్రశాంతమైన మనసుతో కూర్చుని జగత్తుతో సంబంధం లేకుండా, ఏ ఇవి లేకుండా ఉన్నప్పుడు నీకు అక్కడ జగత్తు లేదప్పుడు, ఏ ఆలోచనలు లేవు. అప్పుడు అది లయస్థానం. ఆ లయస్థానం ఎలాంటిదట, అనిర్వచనీయమైన సుఖమును అనుభవించిన ఉంటుంది. అది ఎలా ఉంటుంది, అనిర్వచనీయం, చెప్పలేనటువంటి సుఖాన్ని అనుభవిస్తూ ఉంటాట. అజ్ఞానము వలన ఆ అనుభూతి బోధపడక పడదు. మరల ఇంద్రియ వ్యాపారములందు ప్రవృత్తి అణుగుచూ జగత్తును కాపాడుకొనుచునే ఉన్నాడు. అది ఎంతసేపు ఆ కసేపే అనమాట. ఏ విషయాలు లేనప్పుడు, ఏ సంకల్పాలు లేనప్పుడు కసేపు ఉంటాడు. అదే స్థితిలో మళ్ళీ బయటకు వచ్చేసావా కథ, మళ్ళీ ఈ జగత్తుతో వ్యాపారాలు కలిపేసేసుకుంటూ వాటిల్లో తిరుగుతూ, వాటి ఎందు ఆ ప్రవృత్తుల్లో, ఆ జగత్తు యొక్క ప్రవృత్తుల్లో తిరుగుచూ ఆ జగత్ అంటే ఏంటి, మనలో ఉన్న భావాలని చెప్పుకున్నాం, వాటిని కాపాడుకుంటూ, మనలో ఉన్నటువంటి భావాల్ని కాపాడుకుంటూ మనము ఇవన్నీ కూడా మళ్ళీ చూస్తూనే ఉన్నాము. స్వప్నంలో ఈశ్వర ప్రజ్ఞను ఆధారం చేసుకుని మనోమయ జగత్తు వాసనలను గ్రహించి గుణ సంబంధములచే చిత్ర విచిత్రానుభవమును కలిగించుచు మనసు తను మాయాక్రియను తూపింపచేయుచునే ఉన్నది. స్వప్నంలో ఏం చేస్తుంది అది ఎట్లా చేస్తుందిట, మాయా జగత్తు మనలో ఉన్నటువంటి ఈ వాసనలను గ్రహించి ఈ గుణ సంబంధముల చేత చిత్ర విచిత్రానుభవాలు కలిగిస్తూ, స్వప్నంలో చూడండి అనేక రకమైన కళలు, ఎవరి కళలు వాళ్ళకి మళ్ళీ రకరకాల కళలు, ఒకసారి మంచి వస్తాయి, ఒకసారి చెడ్డ వస్తాయి, చిత్ర విచిత్రాలు చూపిస్తూ ఉంటుంది. అమ్మగారు చెప్పేవారు, ఉన్నవాళ్ళని లేనట్టు చూపిస్తుంది, లేని వాళ్ళని ఉన్నట్టు చెప్తుంది, మనమే పోయినట్టు చూపిస్తుంది, ఎక్కడికో వెళ్ళిపోయినట్టు, మనం ఇక్కడే ఉంటాం, ఎక్కడికో వెళ్తాం. ఈ మనసు ఎందుకంటే అక్కడ దానికి శక్తి ఎక్కువ ఉంటుందిట, తన సృష్టి తనే చేసుకుంటూ ఉంటుందిట. చేసుకుని ఏం చేస్తుంది, ఈ క్రియతో ఆరోపింప చేసుకుంటూ ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా తనకు తనే చేసుకుని మనసు ఇది చేస్తూ ఉంటుంది. ఇక గాఢ సుషుప్తిలోకి వెళ్ళిపోతే ఏమవుతుంది, ఆనంద స్థానమున ఆ మనోమయ కల్పిత ఆ జగత్తు అదృశ్యమగుతున్నది. గాఢ నిద్రలోకి వెళ్ళిపోయేవరకు మనసు జడం కదా, అక్కడికి వెళ్ళిపోయేవరకు అది కూడా సైలెంట్ అయిపోయి ఆ విద్యలో, ఆ కారణ శరీరంలో లీనమైపోతుంది. అంటే ఒక సృష్టిని పొంది లయమైనదన్నమాట. అదేం చేస్తుంది, ఒక సృష్టిని చేస్తోంది, మానసికంగా అదే చేస్తోంది కదా. బయటేమో మామూలుగా జాగ్రత్తలో ఈ జగత్తుతో కలిసి మనం చేసుకుంటున్నాము, అక్కడ మనస్సే చేస్తోంది. స్వప్నంలోకి వెళ్ళేవరకు ఈ శరీరం పడుకుంటోంది, అక్కడ మనస్సు ఒక్కటే చేసుకుంటూ ఉంటుందన్నమాట. చేసుకుని దాన్ని మళ్ళీ లయం చేసుకుంటూ ఉంటుంది. ఎక్కడికి వెళ్తుంది, గాఢ నిద్రలోకి వెళ్ళిపోయి లయం చేసుకుంటూ ఉంటుంది అన్నమాట. ఈశ్వరాంశ సంభూతుడైన అగుటచే కించితైనను సృష్టి లయ ప్రజ్ఞను జీవుడు కనపడుచున్నాడు. అది కించిత్ అయినప్పటికీ కూడా సృష్టి స్థితి లయ ప్రజ్ఞని జీవుడు కనుక్కుంటున్నాడు. ఎందుకు చేత, ఆయన ఈశ్వరాంశ సంభూతుడు కదా. ఈ మూడు ఆయనకి తెలుసు. జాగ్రత్తలో ఏం చేస్తున్నాడో తెలుసు, స్వప్నంలో ఏం చేస్తున్నాడో తెలుసు, గాఢ నిద్రలోకి వెళ్ళి హాయిగా నిద్రపోయిన తర్వాత నేను హాయిగా పడుకున్నానని లేచి చెప్పే స్థితి ఆయనకి తెలుసు. కించిత్ జ్ఞానం అయినప్పటికీ కూడా, అవిద్యలో ప్రతిఫలించినప్పటికీ కూడా, మళ్ళీ మనస్కుడైనప్పటికీ కూడా నిద్ర లేచిన తర్వాత ఈ మూడింటిని తను తెలుసుకుని తను చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు, తను ఈశ్వరాంశ సంభూతుడు.
ఈశ్వరాంశ సంభూతుడు గనక అన్నీ కూడా తనలో జరిగేవన్నీ కూడా తనకి తెలుసు అన్నమాట. గాఢ నిద్ర, అమ్మగారు చెప్పారు, గాఢ నిద్ర పోయితే లేచిన తర్వాత కూడా నేను హాయిగా పడుకున్నాను అని చెప్తాడు. అక్కడ ఏ వృత్తులు పనిచేయవన్నమాట, అన్నీ కూడా ఆ కారణ శరీరంలో లీనమైపోయి ఉంటాయి. స్వప్నమునకు ఆధారము మనోవృత్తి. స్వప్నానికి కారణం ఏమిటి? ఇంద్రియాలు పనిచేయటం లేదు అక్కడ. అక్కడ ఏం చేస్తుంది? మనోవృత్తి ఒక్కటే, మనస్సు ఒక్కటే పనిచేస్తుంది. అజ్ఞానము, భయము జీవలక్షణాలు అవి ఉన్నంత వరకు స్వప్న సృష్టి జరుగుతూనే ఉంటుంది. అజ్ఞానము, మనలో భయము, ఏమైపోతుందో, ఏది చేస్తే ఏమవుతుందో, ఏది చేయకపోతే ఏమవుతుందో, ఇవన్నీ కూడా ఏమిటంటే జీవలక్షణాలట. అవి ఉన్నంత వరకు స్వప్న సృష్టి జరుగుతూనే ఉంటుంది. జాగ్రత్తలో మనం అనేక రకాలుగా చేస్తూ ఉంటాం, అనేక రకాలను చూసి భయపడుతూ ఉంటాము. అజ్ఞానంలో ఎన్నో రకాలు చేస్తూనే ఉంటాము. అవన్నీ ఈ జాగ్రత్తలో చేసినవన్నీ స్వప్నంలోకి వస్తూ ఉంటాయి. అదనమాట. అక్కడేమవుతుంది? స్వప్న సృష్టి జరుగుతూనే ఉంటుంది. సృష్టి కార్యముచే విసుగు చెందిన జీవుడు గాఢ నిద్రను వాంఛించినట్లు విషయస్పర్శ లేకున్నను సుఖమును వాంఛించును. అది సృష్టి కార్యంచే విసుగు చెందిపోయితే జీవుడు ఏం చేస్తాడు? ఈ గాఢ నిద్రను వాంఛించి విషయస్పర్శ లేకుండా సుఖాన్ని వాంఛించుకుంటూ కోరుకుంటూ అక్కడ గాఢ నిద్రపోతాడు. సమస్త ఇంద్రియముల అలసి ఆగాక కేవలం ప్రాణవాయు ప్రసారం చేతని ఆనందానుభూతిని పొందును. సమస్త ఇంద్రియాలు అలసిపోయినాయి, జీవుడు అక్కడ అలసిపోయాడు. జీవుడంటే ఎవరు? మళ్ళా ఆత్మస్వరూపం. ఆయనకేమంటుంది? ఈ మనస్సు ఉంది కదా ఇక్కడ, ఈ మనస్సు అన్నీ చేసేసి అలసిపోయి, ఇంద్రియాలు అలసిపోయినాయి, మనస్సు అలసిపోయింది, ఇవన్నీ కూడా అలసిపోయి ఏం చేస్తున్నాయిట? అవి అక్కడికి వెళ్ళిపోయి గాఢ నిద్రలకు వెళ్ళిపోయి విశ్రాంతి తీసుకుంటున్నాయి. అక్కడ ఏం పని చేస్తుంది అప్పుడు? ప్రాణవాయువు, వృద్ధ ఉరగం లాంటిది ప్రాణవాయువు. ఎప్పుడు మనిషిని కాపలా కాస్తూనే ఉంటుందిట. అమ్మగారు చెప్పేవారు, ఉన్నాడా పోయాడా అని చెప్పి గాఢ నిద్రలో ఉంటే కనుక పోయినవాడు, గాఢ నిద్రలో ఉన్నవాడు చచ్చినవాడు సమానం అనేవారు. అట్లాగే వాయువు, మన ఈ శ్వాస మాత్రం అన్నీ కాపాడుతూనే ఉంటుంది. అది ప్రాణవాయు ప్రసారం చేత ఆనందానుభూతిని పొందుతున్నాడు. మరి ప్రాణం ఉంటేనే కదా నేను హాయిగా పడుకున్నానని లేచి చెప్పగలిగేది. అక్కడ ఆనందానుభూతిని పొందుతున్నాడు. ఇది అజ్ఞానజనిత తమోవృత్తి అగుడు చేత ఇంద్రియ కార్యము లేకునను ఆత్మానుభూతి కానేరదు. ఈ ఆనందం కూడా ఎట్లా ఉంది మనకి? అజ్ఞానజనితము, తమోగుణం. ఇది వృత్తి దేంది? తమోగుణం. అన్నీ చేసి అలసిపోయి చేతకాక పడున్నాం అక్కడ. అది తమోవృత్తి, జ్ఞానం కాదు. మనము గాఢ నిద్రలో ఎలాంటి ఆనందాన్ని అనుభవిస్తున్నామో జీవన్ముక్తుడు జాగ్రత్తలో కూడా అదే అనుభవాన్ని, ఆనందాన్ని అనుభవిస్తాట. అక్కడ ఉన్న అనుభూతి మనకు తెలియదు. నిద్ర లేస్తూనే మళ్ళీ వెంటనే ఇంద్రియ ప్రవృత్తులు కలుగుతున్నాయి. నిద్ర లేవగానే మళ్ళీ మన ఇంద్రియాలు, మన ఇవి అన్నీ కూడా మామూలుగా పనిచేస్తూనే ఉన్నాయి. ఇలా సృష్టి వ్యష్టిగా జరుగుతుండగా లేదనటెట్లు? ఈ సృష్టి ఏమో ఇలా జరుగుతున్నప్పుడు దీన్ని లేదని ఎలా అంటాము? కారణాన్ని తెలుసుకుంటే కానీ కార్యం తెలియదు. సరే, సృష్టిలా జరుగుతోంది లేదని ఎలా అంటాం? అసలు దీనికి కారణం ఏంటి? కారణమైనటువంటి ఆ బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకుంటే కానీ ఈ కార్యమైనటువంటి ఈ జగత్తు యొక్క లక్షణం ఏంటో మనకు తెలియదు. గురుబోధచే కారణాన్వేషణ చేసి సృష్టి కీలకం తెలుసుకుంటాడు. ఎట్లా తెలుస్తుంది? ఆ కారణాన్వేషణ మనకు ఎలా జరుగుతుంది? గురుబోధ కావాలి. గురుబోధ వల్ల కారణాన్వేషణ చేసి ఆ కారణం ఏమిటో అని తెలుసుకుని ఈ సృష్టి యొక్క కీలకం ఏమిటో తెలుసుకుంటాడు. అన్నిటినీ విడివిడిగా తెలుసుకుని శోధించగలుగుతాడు. అప్పుడు విడివిడిగా అన్నమాట. ఇది ఏమిటి? అన్వయము వ్యతిరేకం, అన్వయము వ్యతిరేకము, అన్నీ వ్యతిరేకిస్తాడు ముందు, వాటిని మళ్ళీ అన్వయించుకుంటాడు అనమాట. విడివిడిగా తెలుసుకుంటాడు. తెలుసుకుని దాన్ని ఏంటో శోధించగలుగుతాడు. స్వప్న కారణమైన అజ్ఞానాన్ని, స్వప్న సృష్టిని శాశ్వత లయం చేయగలుగుతాడు. అది అప్పుడు ఏం చేస్తాడు? అన్నీ శోధించి స్వప్న కారణమైన అజ్ఞానాన్ని, స్వప్నం చేసే సృష్టిని, ఇవన్నిటిని కూడా శాశ్వతంగా లయం చేసేసుకుంటాట. స్వప్న ద్రష్ట తానేనని తెలుసుకుంటాడు. స్వప్నాన్ని చూసేవాడు కూడా వాడే. జాగ్రత్తలో తని, స్వప్నంలో స్వప్నాన్ని చూసేవాడు తని, గాఢ నిద్రని చూసేవాడు తని. అప్పుడు మనోదృక్కు విశాలమై జగత్తును కూడా సువిశాలంగా చూడగలుగుతాడు. ఎప్పుడైతే నీలో ఈ విశాల భావం వ్యష్టిగా నువ్వు చూసుకుంటావో అప్పుడు నువ్వు జగత్తును కూడా విశాల భావంతో చూడగలుగుతావు. ఖాళీ అయిన మనస్సుతో సంకల్ప వికల్పములు లేనివాడవై జగత్తుని వీక్షిస్తూ ఉంటావు. జగత్తుని ఎలా చూస్తావయ్యా అప్పుడు నువ్వంటే? మనస్సు ఖాళీ అయిపోయింది, నిర్మలంగా ఉంది, శుద్ధంగా ఉంది,
ఎలాంటి విషయాలు లేవు, ఎలాంటి కామ్యకర్మలు లేవు, ఎలాంటి కోరికలు లేవు, విషయాలు లేవు, ఖాళీ అయిపోయింది మనసు హాయిగా. ఎలాంటి వికల్పాలు, ఒక సంకల్పం ఉంటేనే వికల్పం. సంకల్పం రావటం, వికల్పం చెందటం, సంకల్పం రావటం, వికల్పం చెందటం. ఈ సంకల్పానికి వికల్పానికి మధ్యలో ఉన్న స్థితి అట అసలు స్థితి. అమ్మగారు చెప్పేవారు, ఒక సంకల్పం వచ్చింది, అది పోయింది, ఇంకో సంకల్పం రాలేదు, మధ్యలో ఉంటుంది నిశ్చలమైన స్థితి, అదిట స్థితి. ఎంతమందికి ఉండగలుగుతుంది? ఇప్పుడు ఒక సంకల్పం పోగానే అసలు మనం ఆగి చూసుకుందాం, ఇంకో సంకల్పం వెంటనే వస్తూనే ఉంటుంది. అది దాన్ని ఆపగలిగేది ఎప్పుడు? అదిట ఒక్క గడి ఉన్నా చాలట, గడి ఇంకా అంతకంటే కూడా తక్కువ చెప్పేవారు అమ్మగారు. అలా వికల్పములు లేనివాడే జగత్తుని వీక్షిస్తూ ఉంటాడు. అలాంటి స్థితికి రాగవల. ఇప్పుడు భక్తి కూడా మనకి ఎలా అవ్వాలి? ఈ భక్తి కూడా మనకి అనన్య భక్తి అయిపోవాలి, నిష్కామ కర్మ చేయాలి. ఇవన్నీ చేసినందువల్ల, ఈ భక్తి వల్ల మనకి జ్ఞానం పెరిగి గురువుని ఆశ్రయించి ఇదంతా నిత్యం కాదు అనిత్యం అని తెలుసుకుని మనం ఆ భగవంతుడిని కనుక ఆ రకమైన భక్తితో ప్రార్థిస్తే కనుక ఆ భక్తి మన ఎక్కడికి తీసుకెళ్తుంది అంటే జ్ఞానానికి తీసుకెళ్తుంది. ఇది భక్తి యొక్క లక్షణం అన్నమాట. శ్రీ గురుభ్యో నమః.